క్యాట్ 2020లో అడిగిన క్వశ్చన్ సార్. క్యాట్ ఎగ్జామినేషన్ ఏషియాలోనే అతి టఫెస్ట్ ఎగ్జామినేషన్, ఏషియాలోనే టఫెస్ట్ ఎగ్జామినేషన్. ఒరిజినల్ క్వశ్చన్ ఈక్వేషన్స్ చెప్తాను నేను. క్వశ్చన్ ఏంటంటే 0,0 4,0 3,9 ఈ మూడు శీర్షాలను తాకుతూ వెళ్ళే త్రిభుజం ఒకటి ఉంటుంది. దానికి రైట్ ఆ త్రిభుజం శీర్షాలను తాకుతూ వెళ్ళే వృత్తం ఒకటి ఉంటుంది. ఆ వృత్తం యొక్క వైశాల్యం కావాలి, ఆ వృత్తం యొక్క వైశాల్యం కావాలి. 0, 0, 4,0, 3,9 0, 0, 4,0, 3,9 ఈ మూడు కూడా మూడు శీర్షాలను. ఆ మూడు శీర్షాలను నేను కలిపితే నాకు త్రిభుజం వస్తుంది. ఆ శీర్షాలను కలుపుతూ నేను ఒక వృత్తం గీస్తే ఆ వృత్తం యొక్క వైశాల్యము కావాలి. ఎగ్జాక్ట్ ఆన్సర్ ఆప్షన్స్ చెప్తాను, క్వశ్చన్ సోర్స్ కూడా చెప్తాను సార్. 205/5π/9 రైట్ 123 π/. చాలా నీట్గా ప్రతి ఒక్క క్వశ్చన్ని వినండి సార్. థర్డ్ వన్ 14 π/3, 14 π/3. ఫోర్త్ వన్ 12 π/5. ఎగ్జాక్ట్ ఆన్సర్ ఆప్షన్స్ కోసము నేను రైట్ అదే ఆన్సర్ ఆప్షన్ చేస్తాను. ఇది క్వశ్చన్ సార్. క్యాట్ 2020 క్యాట్ ఎగ్జామినేషన్ ప్రతి ఇయర్ నవంబర్ లాస్ట్ సండే జరుగుతుంది. ఏషియా మొత్తము ఖండంలోనే ఆప్టిట్యూడ్లో అతి కష్టమైన క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూస్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి సార్. 0,0, 4,9, 3,0, 3,9 దీన్ని చాలా మంది సాల్వ్ చేసే పద్ధతి స్టూడెంట్స్ వే ఆర్ మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ వే రైట్. వాళ్ళు సాల్వ్ చేసే పద్ధతి ఏంటంటే కాన్సెప్ట్ వాళ్ళకి తెలుసు కాబట్టి సాల్వ్ చేసుకుంటూ వెళ్తారు. 0, 0, 4,0, 3,9 ఇది ఒక త్రిభుజం సార్. ఈ త్రిభుజంలో మూడు శీర్షాలు 0, 0, 4,0, 3,9 3,9 ఈ మూడు శీర్షాలను తాకుతూ నేను ఒక వృత్తం గనక గీస్తే అది సర్కం సర్కిల్ అవుతుంది. నిన్న నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మూడు శీర్షాలను తాకుతూ ఒక వృత్తం గీస్తే అది సర్కం సర్కిల్ అవుతుంది. అదే భుజాలను తాకుతూ ఒక త్రిభుజం గీస్తే అది నాకేమవుతుంది? ఇన్ సర్కిల్ అవుతుంది. దీని యొక్క ఏరియా అడిగాడు. ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఏమవుతుంది సార్? πr². r² ఏమవుతుంది? క్యాపిటల్ R². క్యాపిటల్ R ఎలా కనుక్కుంటాము? ABC/4 యూస్ చేసి కనుక్కుంటాం. ABC/4 యూస్ చేసి కనుక్కుంటాం. ABC/4 యూస్ చేసి కనుక్కుంటాం. ఏ ఏంటి సార్? ఈ దూరము. బి ఏంటి? ఈ దూరము. సి ఏంటి? ఈ దూరము. ఇది కనుక్కోవాలి, ఇది కనుక్కోవాలి, ఇది కనుక్కోవాలి. డెల్టా ఏంటి? త్రిభుజం యొక్క వైశాల్యము. చాలా వాల్యూలు మనం కనుక్కోవాల్సి వస్తుంది, చాలా వాల్యూలు మనము కనుక్కోవాల్సి వస్తుంది. సాల్వ్ చేయగలుగుతాము కానీ టైం టేకింగ్ ప్రాసెస్. అందరికీ అర్థమైంది కదా సార్? మూడు శీర్షాలు ఇచ్చాడు. మూడు శీర్షాలకు సంబంధించి ఒక త్రిభుజం ఫామ్ అవుతుంది. ఆ శీర్షాలను తాకుతూ నేను ఒక వృత్తం గీస్తాను. ఆ వృత్తం యొక్క వైశాల్యం ఎంత అని అన్నాడు. ఏరియా ఆఫ్ ది సర్కిల్ πr². ఆర్ ఏమవుతుంది? క్యాపిటల్ ఆర్ అవుతుంది. క్యాపిటల్ ఆర్ ఏమవుతుంది? ABC/4. ఏ అంటే 2 బిందువుల దూరము, బి అంటే మిగతా 2 బిందువుల దూరము, సి అంటే మిగతా 2 బిందువుల దూరము. డెల్టా 3 బిందువులు ఇచ్చినప్పుడు డెల్టా ఎట్లా కనుక్కోవాలి? హాఫ్ ఆఫ్ x1 - x2, x2 - x3, y1 - y2, y2 - y3. ఇది చూస్తే ఏ కనుక్కోవాలి, బి కనుక్కోవాలి, సి కనుక్కోవాలి, డెల్టా కూడా కనుక్కోవాలి. చూడ్డానికి కొంచెం టైం పట్టే ప్రాబ్లము. ఇదే దాన్ని నేను నా స్టూడెంట్స్కి ఎలా చెప్పానంటే, సార్ ఇదే క్వశ్చన్ని అనిల్ సార్ మీరైతే ఎలా సాల్వ్ చేస్తారు? అనిల్ నా ఎర్సువే. ఇది యాక్చువల్గా మీరు పక్కన టైం పెట్టుకొని మీరు సాల్వ్ చేస్తే మినిమం 1.5 నుంచి 2 మినిట్స్ టైం పడుతుంది. 1.5 నుంచి 2 మినిట్స్ టైం పడుతుంది. నాది ఏంటంటే క్వశ్చన్ని అర్థం చేసుకుంటే ఏదో ఒక రూట్ కాజ్ నాకు వస్తుంది. ఎక్కడ రూట్ కాజ్ ఉందో చూద్దాము, ఎక్కడ రూట్ కాజ్ ఉందో చూద్దాము. దీన్ని నేను నిన్న ఒక చిన్న పాయింట్ లాగా చెప్పాను సార్. 0,0 అంటే ఇది 4,0 ఇది, 3,9 అంటే ఇది. అంటే ఇక్కడ చూడండి సార్, ఇది ఒక త్రిభుజము.
ఇది ఒక త్రిభుజము, దీనికి సంబంధించిన వృత్తం ఇది, దీనికి సంబంధించిన వృత్తం ఇది, రైట్. ఇది ఇంతవరకు అర్థమైపోయింది కదా సార్. సింపుల్గా నేను చెప్పిన నిన్నొక పాయింట్ యూజ్ చేస్తే ఈ క్వశ్చన్ని మనము రైట్ మ్యాక్సిమం 20 సెకండ్లలో లేపొచ్చు. మ్యాక్సిమం మనము 20 సెకండ్లలో లేపొచ్చు. నవ్వు ఇక్కడ చూడండి సార్, రైట్. నిన్న ఒక పాయింట్ చెప్పాను నేను. ఆ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇది ఒక వృత్తం పైన ఇదొకటి ఇదొకటి, ఇదేమవుతుంది సార్, వృత్తాజ్య అవుతుంది. ఇదేమవుతుంది, కార్డ్ అవుతుంది. ఇదేమవుతుంది, కార్డ్ అవుతుంది. నిన్న మనం ఒక పాయింట్ చెప్పాం సార్, మీకు గుర్తుందో లేదో, ఈ వృత్తంలో ఇది వృత్తాజ్య కావచ్చు, ఇది వృత్తాజ్య కావచ్చు. మ్యాక్సిమం వృత్తాజ్య ఏది కావచ్చు, వ్యాసం కావచ్చు. అంటే మ్యాక్సిమం కార్డ్ లెంత్, మ్యాక్సిమం కార్డ్ లెంత్ ఏది కావచ్చు సార్, మ్యాక్సిమం కార్డ్ లెంత్ డయామీటర్ కి ఈక్వల్ కావచ్చు. అంటే దీంది ఎంత, రూట్ ఆఫ్ 9 - 0 స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్, రూట్ ఆఫ్ 81 + 9 రూట్ 90. అంటే రూట్ 90 is less than or equivalent to 2r. r is greater than or equivalent to root 90/2. రూట్ 90/2. నాకేం అడిగాడు, రైట్, ఈ వృత్తం యొక్క వైశాల్యం అడిగాడు. వైశాల్యం ఏంటి, πr²/4, π × 90/4, π × 90/4. పై వాల్యూ ఎంత, రైట్. ఆర్ యు ఆల్ విత్ మీ? 90/4 అంటే ఎంత, 22.5. ఆన్సర్ ఎంతకు దగ్గరలో రావాలి, 22.5 × 5 కావాలి. 12/5 ఇది 2.4, ఇదేమో క్లోజ్ టు 5π, ఇదేమో 7 1s are 7, 7 7s are 49. ఇది కాదు, ఫినిష్. ఇది ఒక్కటే ఎగ్జాక్ట్ ఆప్షన్స్ లో ఇచ్చిన క్వశ్చన్ చూడంగానే వృత్తాజ్య ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు వ్యాసం అనే కాన్సెప్ట్ నేను నిన్న చెప్పాను సార్. అది ఎక్కడ ఉపయోగపడుతుంది, ఇక్కడ చాలా ఈజీగా ఉపయోగపడుతుంది, అంతే కదా సార్. ఇది వృత్తాజ్య అవ్వచ్చు, లేకుంటే వ్యాసం అవ్వచ్చు. వృత్తాజ్య ఈ మ్యాక్సిమం వృత్తాజ్య రైట్ వ్యాసం అవ్వచ్చు, దానికంటే తక్కువ ఉండొచ్చు. దీని యొక్క లెంత్ ఎంత, x 0 0 3, 9 రూట్ ఆఫ్ 9 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 0 హోల్ స్క్వేర్, రూట్ ఆఫ్ 81 + 9 అంటే రూట్ 90. రూట్ 90 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు 2r. r ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు రూట్ 90/2. ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఎంత, πr², π × 90/4. 90/4 ఎంత సార్, అరౌండ్ 22.5. 4 22 88, 22.5 × 5 ఉండాలి. ఇదేమో 2.5 అవుట్, ఇదేమో క్లోజ్ టు 5π అవుట్, ఇదేమో 17 అవుట్, ఇదేమో క్లోజ్ టు 22.5. ఆర్ విత్ మీ? నేను ఏ ఆన్సర్ ఆప్షన్లు చేంజ్ చేయలేదు, ఏ క్వశ్చన్లకు పాయింట్లు చేంజ్ చేయలేదు. ఒరిజినల్ గా క్యాట్ ఎగ్జామినేషన్ లో వచ్చిన సేమ్ క్వశ్చన్ ని తీసుకొని నేను వృత్తంలో ఏదైతే ప్రాపర్టీ డిస్కస్ చేశానో ఆ ప్రాపర్టీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్.